ఇంతకీ వాడెవరిని ఇష్టపడుతున్నాడమ్మా? ఆంటీ ఆంటీ, గోవింద్ నన్నే ఇష్టపడుతున్నాడు. అయితే ఈమెకే ఇచ్చి పెళ్లి చేయండే తల్లి. అప్పుడు ఇద్దరూ సంతోషంగా ఉంటారు కదే తల్లి. ఏం మాట్లాడుతున్నావు సోదమ్మా? ఇందాక చూస్తే మా శ్రీనివాసుకి వేరే సంబంధం చూసి పెళ్లి చేయండి అన్నావు. ఇప్పుడు చూస్తే మా గోవింద్కి నచ్చిన అమ్మాయిని చూసి పెళ్లి చేయమంటున్నావు. అసలు నువ్వు నిజంగా సోదమ్మాయివేనా? అత్తయ్య, ఎందుకంత ఆవేశపడుతున్నారు? ఈవిడ నిజంగా సోదామే. కొంపదీసి మాయ అనుకుంటున్నారా ఏంటి? చిచి, మాయకి ఈవిడికి సంబంధం ఎక్కడా? అది తిరగల్లా ఉంటే ఈవిడ పత్రంలో ఉంది. కరెక్ట్ గా చెప్పావు బావా. అత్తయ్య, ఇప్పుడు మీరు ఈవిడ సోదావిడ కాదు అనుకుంటున్నారు, అంతే కదా? అవునమ్మా, నాకెందుకో ఈవిడ మీద నమ్మకం పోయింది. భలే దానివత్తయ్య, సోది చెప్పే వాళ్ళకి భలే మహిమలుంటాయి. మహిమలు గిహిమలు నాకే ఉన్నాయి. అవునవును, సోది చెప్పే వాళ్ళకి చాలా మహిమలుంటాయి. నిజమా? అవునవును అత్తయ్య, ఇంతకు ముందు నేను ఒక సోదామని చూశాను. ఆవిడ చాలా మహిమలు చేసి చూపించింది. ఇప్పుడు ఈవిడ కూడా నిజంగా సోదామే అయితే చాలా మహిమలు చేసి చూపిస్తుంది కదా సోదమా? తెలుసు తెలుసు తెలుసు. అన్నీ కాకపోయినా ఎన్నో కొన్ని మహిమలు నాకు ఉన్నాయే తల్లి. అత్తయ్య నమ్మండి. సపోజ్ నేను బెత్తం తీసుకొచ్చి కొడితే మీకేమనిపిస్తుంది? దెబ్బ తగులుతుంది కదా. కానీ మీరు బెత్తం తీసుకొచ్చి కొడితే ఈవిడకు కొంచెం కూడా నొప్పి పుట్టదు. కనీసం కళ్ళల్లోంచి ఒక కన్నీటి చుక్క కూడా రాదు. అవునా? ఓహో, ఈ పొట్టిది మాయానా ఏంటి కంపతీసి? అందుకేనా పద్దు ఇలా మాట్లాడుతోంది? అబ్బబ్బబ్బబ్బా, ఏం ప్లాన్ చేసావు పద్దు? అవునత్తయ్య, పద్దు చెప్పేది నిజం. నేను కూడా మొన్న న్యూస్ లో చూశాను ఇలాంటి మహిమలున్న సోదావిణ్ణి. అమ్మమ్మమ్మో, ఇలా ఇరికించేస్తున్నారేంటి? ఇప్పుడు గాని ఇది నన్ను కొట్టిందే అనుకో, అరవకూడదు, కన్నీళ్లు రాకూడదు. అలాంటి మహిమలంటే అంటే అలాంటి మహిమలు మీకు లేవా? అంటే నువ్వు సోదమ్మవి కావా? ఇదంతా నాటకమా ఏంటి? ఆహా, కాదు కాదు, ఈవిడ నిజంగా సోదామే. ఇవన్నీ ఇంతకు ముందు ఎన్నిసార్లు కొట్టినా ఏడవలేదు. కనీసం కన్నీటి బొట్టు కూడా కారవలేదు. అమ్మో దామిని, నువ్వు కూడా ఇరికిస్తున్నావేంటి దొంగ మొహందానా? ఏమోనమ్మా పద్మావతి, నాకైతే ఇంకా నమ్మకం కుదరట్లేదు. నమ్మకం కుదరడానికి ఎంతసేపు? వెళ్ళి కరపట్టుకునిరా. అలాగే బాబా. సోది చెప్తాది. అత్తయ్య, కొంచెం పక్కకి జరగండి. సరే, పక్కకి జరిగారా? ఎవండి సోదావిడి గారు, ఓకే ఒకసారి అలా మీ చేయి చాపుతారా? హలో, చేయి చాపండి. సారీనే మాయా, నా వల్లే నువ్వు ఇలా అన్యాయం అయిపోయావు.
ఒకే ఒక్కటి కొడతానే. కానీ అమ్మా అని అరిచి కొంప ముంచావు కదే మాయో. ఏంటి సోదమ్మా అలా అరిచావు? ఆ, లేదు, ఆఖరి దెబ్బకి మా అమ్మని తలుచుకున్నాను. చూసావా, ఎంత కొట్టినా అరవలేదు, కన్నీళ్లు కార్చలేదు. ఇప్పటికిది చాలే మాయ నీకు. కోటింగ్ అంతా ఒకేసారి ఇస్తే ఎంజాయ్ చేయడానికి మాకు కూడా కష్టమే. ఆ అవునవును, మీరు నిరూపించుకున్నారు. మేము మీరు చెప్పినట్టు చేస్తాం. మీరిక బయలుదేరొచ్చండి. ఆ, అలాగే తల్లి. రా అమ్మాయి, అలా పంపించొద్దు గాని. దేవుడా, ఆ సోదమ్మ చెప్పినవన్నీ నిజం కాకుండా చూడు స్వామి. ఈ సోది మాటలకి నన్ను పెదరాయిలా కూర్చోబెడుతున్నారు. ఛ! అబ్బబ్బదు, ఎందుకే నవ్వుతున్నావు అంతలా? వచ్చింది ఎవరో కాదే, ఆ పొట్టి మాయ. ఆహా, ఇందాక ఈ కొట్టే కార్యక్రమం గురించి నువ్వు సైగ చేసినప్పుడే నాకు అర్థమైంది ఆ పొట్టి మొహంది మాయేనని. మరి లేకపోతే నా దగ్గర వేషాలా? సారీనే మాయా, సోదమ్మ వేషంలో వెళ్ళి దాని కాపురంలో చిచ్చు పెడదాం అనుకుంటే అది ముందే కనిపెట్టేసి నీ చేతంతా వాతలు తేలేటట్టు కొట్టింది. దీనంతటికి కారణం నువ్వేనే. నీ వల్లే చావు దెబ్బలు తినాల్సి వచ్చింది. వాళ్ళు కాదు, ఫస్ట్ నాశనం అవ్వాల్సిందే నువ్వు, దరిద్రపు దానా. అయ్యో, నాకు మాత్రం తెలుసా ఏంటే అది నిన్ను కనిపెట్టి ఇలా చావు కొడుతుందని? ఈ ప్లాన్ అయినా వర్కౌట్ అయితే దానికి పిల్లలు పుట్టరు అన్న వంకతో శ్రీనివాస్ నుంచి విడగొడదాం అనుకున్నాను. ఈ లోపే అది కనిపెట్టేసింది, నీ చెయ్యి వాయగొట్టేసింది. ఇన్నాళ్ళకి నాకు ఒకటి అర్థమైందే. ఏమర్థమైంది? నువ్వు ఉట్టి పనికి మాలిన దానివని, నీ తెలివితేటలు నమ్ముకుంటే నేను మట్టి కొట్టుకుపోవడమేనని. ఇక ఈ జీవితంలో నీ ప్లాన్ అమలు చేస్తే ఒట్టే. అబ్బా మాయా, నన్ను నమ్మవే. ఆల్రెడీ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఏం చేయాలో ఇంకో ప్లాన్ వేసాం కదా. ఆ? ఇది ఫెయిల్ అయితే ఏం చేయాలో ఇంకో ప్లాన్ వేసావా? ఏంటి ఆ ప్లాన్? మళ్ళీ ఏదో గెటప్ వేయించి నా ఒళ్ళంతా వాయి కొట్టిద్దామనా? అదేనా నీ ప్లాన్? చిచ్చి, అది కాదే. ఇందాక నువ్వు వెళ్ళేటప్పుడు వాళ్ళకేం హింట్ ఇచ్చావు? ఏమిచ్చాను? మీ ఇంట్లో విలువైన వస్తువు పోతుంది, అలా గనక పోతే పద్మావతికి పిల్లలు పుట్టరు, పోకపోతే పద్మావతికి పిల్లలు పుడతారు అనేగా చెప్పాను. ఆ హింట్ చాలే. ఇంతకు ముందే పద్మావతి శ్రీనివాసు షాపింగ్ కి బయలుదేరారు. అవును, వెళ్ళారు. అమ్మో, ఈసారి మాత్రం గెటప్ నేను వేయనే తల్లు. ఆ దొంగ వేషం ఏదో నువ్వే వేసుకో, ఆ చావు దెబ్బలేదో నువ్వే తిను. నా వల్ల మాత్రం కాదు. అలా కాదు మాయా, నువ్వైతే చాలా చాకచక్యంగా నెట్టుకొస్తావు. నేనైతే ఏదో తింగర పని చేసి దొరికిపోతాను. నాకన్నా నువ్వు తెలివైన దానివని నమ్ముతున్నానే. ఆ? నిజంగా? మరి నీ తెలివితేటలు మామూలుగా ఉన్నాయనుకున్నావా? టైం బాలేక ఇక్కడ ఉన్నావు గాని లేదంటేనా ఏ సీఎంఓ పిఎంఓ అయ్యేదానివి. నిజంగానా? హా మరి
చిన్న కండిషన్. ఏంటది? ఏమన్నా తేడా వచ్చిందా నువ్వే నన్ను కాపాడాలి. అలా అని నువ్వు మాటిస్తేనే, లేకపోతే నేను వెళ్ళను. దీనికి ఇప్పుడు మాట ఇవ్వకపోతే నా మాట వినేలా లేదు. సో ఇప్పుడు మాట ఇచ్చేయడమే బెటర్. సర్లేవే, ఏమన్నా తేడా వస్తే నేను కాపాడతాను. అమ్మయ్యా, ఈ మాట అన్నా బాగుంది. ఉండు, గెటప్ మార్చుకొస్తాను. దొరికావే పద్మావతి. నువ్వు శ్రీనివాసు ఎలా కలిసి ఉంటారో నేను చూస్తాను. అందుకే ఈ మాయని సెట్ చేశాను. పద్మావతి, నాకెందుకు ఆ కోయి దొరసాని చెప్పింది నిజమే అనిపిస్తుంది. ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు బావా? అదే, నీకెప్పటికీ పిల్లలు పుట్టరని చెప్పింది కదా, ఆ విషయం గురించి. అది నిజమేనేమోనని భయంగా ఉంది పద్మావతి. నాకు కూడా ఓ విషయం నిజం అనిపిస్తుంది బావా. ఏమిటి అది? భార్య బిడ్డల్ని కనాలంటే మొగుడు మా గడై ఉండాలని. దిగవే, దిగు. ఏమిటి నీ ఉద్దేశం? నేను మగాణ్ణి కాదనా? అలా అని నేను అనట్లేదు బావా. కాకపోతే పిల్లల్ని కనే ఇంట్రెస్ట్ లేదు, అందుకనే మనకి ఇప్పటి వరకు పిల్లలు పుట్టట్లేదు అంటున్నాను. నిజంగానే పిల్లల్ని కనాలనే ఇష్టం ఉంటే పిల్లలు ఎప్పుడో పుట్టేసేవాళ్ళు కదా. చాలా ఇంట్రెస్ట్ లేని పిల్లల మీద కాదే, నీ మీద. కరెక్టే. నా మీద ఇంట్రెస్ట్ అయినప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు బావా? పిచ్చిదానా, నీకు పిల్లలు పుట్టరని తెలిసే నేను నిన్ను టచ్ చేయట్లేదే. ఎందుకంటే పిల్లలు పుట్టరని తెలిసి ఎంత ట్రై చేసినా పిల్లలు పుట్టరు కదా. బావా, నీ పనికి మన తెలివితేటలు చూపించుకో. వెళ్దాం పదా, కూర్చో. దీనికి ఈ మధ్య ఓవర్ యాక్షన్ బాగా ఎక్కువైపోయింది. కొత్త టార్చర్ లెసన్ స్టార్ట్ చేయాలి. అదుగునే, మొగుడు పెళ్ళాలు కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. వాళ్ళ ముచ్చట్లతో మనకేంటే పని? మనకు కావాల్సింది పద్మావతి చేతిలో ఉన్న పర్సు. వస్తే పద్మావతి, ఏంటి? ఒకసారి నా హెల్మెట్ తీసి పట్టుకోవే. అదేంటి బావా, తలకి పెట్టుకోవాలి కదా ఎవరైనా. దురద పుడుతుంది, ఓసారి తీసి చేత్తో పట్టుకో. హెల్మెట్ ని చేతులతో అలా పైకి లేపి పట్టుకో. ఏంటి? హెల్మెట్ ని చేతులు పైకి లేపి పట్టుకోవాలా? ఎస్, ఒలింపిక్ జ్యోతి పట్టుకుంటారే అలా అన్నమాట. పట్టుకో. బావా, కొంచెమైనా బుర్రుండే మాట్లాడుతున్నావా? బుర్ర లేక కాదు, ఫుల్ బుర్ర ఉండే మాట్లాడుతున్నాను. మర్యాదగా హెల్మెట్ ని పైకి లేపి పట్టుకో. బావా, ఎవరైనా చూస్తే నవ్వుతారు. చూసినోళ్ళు నవ్వాలనే కదే. హేయ్, నువ్వు మొగుడు గురించి ఆలోచిస్తావా, జనాల గురించి ఆలోచిస్తావా? నీ గురించి ఆలోచిస్తాను బావా. అలా అయితే పైకి లేపి పట్టుకో. బావా, అలా కాదు. నువ్వే గనక మహాపతివ్రత. ఈ డైలాగు విని విని నాకు చిరాకొచ్చింది, కానీ వాడి వాడి నీకు చిరాకు రాలేదా? అయితే ఇప్పుడేంటి బావా, హెల్మెట్ పైకి లేపి పట్టుకోవాలి, అంతే కదా? అంతే, పట్టుకో. పదవే. బాగా ఎండగా ఉంది, హెల్మెట్ పెట్టవే. అబ్బా, తల బాగా దురద పుడుతుంది, హెల్మెట్ తీ. ఏంటే, ఏమైంది? అదే అర్థం కావట్లేదే, బండి స్టార్ట్ అవ్వట్లేదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారే. స్టార్ట్ అవ్వట్లేదు. నువ్వు దిగు, కూర్చో. నీ టార్చర్ లెవెల్ బాగా ఎక్కువైంది. చూసే వాళ్ళందరి దృష్టిలో చులకన చేయాలనేగా నీ ప్లాన్? ఏమిటి ఆలోచిస్తున్నావు? పెట్టు. రివర్స్ లో పెట్టావేమిటే? సారీ బావా, అనుకోకుండా రివర్స్ లో పడిపోయింది. అనుకోకుండా కాదే, నువ్వు అనుకుంటేనే పడింది. అదిగో అక్కడున్నారే. అంటే నాకు కళ్ళు కనిపించకుండా హెల్మెట్ పెట్టేసి నాతో యాక్సిడెంట్ చేయించేసి చివరికి వీడు సంసారానికి పనికి రాకుండా పోయాడు అని మా అమ్మా నాన్నల చేత నమ్మించేద్దామనేగా నీ ప్లాను? చిచి, నీలాగా పనికి మాలిన ప్లాన్లు నేనెందుకు వేస్తాను బావా? అర్థమైందిలే. ఎంత మాట అన్నావే?
హెల్మెట్ పెట్టమంటావా బావా? వద్దు, ఎలా పెట్టుకోవాలో మాకు తెలుసు. వెళ్తున్నారు. బావా బావా ఒకసారి బండి ఆపు, బండి ఆపు. ఎందుకే ఇక్కడ ఆపమన్నావు? మళ్ళీ హెల్మెట్ తిప్పి పెట్టడానికా? అబ్బా అక్కడ పూజ స్టోర్ ఉంది బావా, వెళ్ళి పూజ సామాగ్రి తీసుకొద్దామని. సర్లేపా. నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలి. దొంగ దొంగ తీ బావా. బావా, ఏమిటి? ఆగు. తీ. ఒక్క నిమిషం బావా. ఎంత ధైర్యం లేకపోతే నా పర్స్ లాక్కెళ్తావే నిన్ను. ఏంటండి అలా చూస్తారు? నా చేతిలో పర్స్ లాక్కెళ్ళిపోతుంది దొంగ మొహం. 4 తగిలిస్తే గాని బుద్ధి రాదు. తల ఒక చెయ్యి వేయండి, రండి. ఏమిటి అన్యాయం? ఒక్క ఆడదాన్ని చేసి ఇలా కొడతారా? అసలు మీరు మనుషులా పద్మావతులా? బావా అదేమైనా గొప్ప పని చేసింది అనుకుంటున్నావా? దొంగతనం చేసింది. నా చేతిలో పర్సు లాక్కెళ్ళిపోతుంది. నీ చేతిలో పర్సు అది లాక్కెళ్తే నువ్వు దాని చేతిలో పర్సు లాక్కోవాలి. అంతేగాని ఇలా చావకొట్టేస్తారా? డబ్బుల కోసం మనుషులు ప్రాణాలు తీసేస్తారా? అది దొంగే కావచ్చు. సాటి దొంగని చంపే హక్కు మీకెవరిచ్చారు? మర్యాదగా వీడికి సారీ చెప్పండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీకు కొంచెమైనా బుర్రుందా? ఆవిడ దొంగిలించింది మీ ఆవిడ చేతిలో ఉన్న పర్సుని. పర్సు ఎవరిదన్నది కాదు ముఖ్యం, ఆ దొంగ దొరికిందా లేదా అన్నది ముఖ్యం. దొరికింది కదా, మీరు కొట్టిన దెబ్బలు ఓర్పుగా భరించింది కదా, ఇంకొదిలేయండి. దొరికింది కదా, ఇక నన్ను వదిలేయండి. ఇదేంటిది మాయా వాయిస్ లా ఉంది. ఏ ముందు మాస్క్ తీ. మాస్క్ తీ. మాస్క్ తీ. తీవి మాస్క్. ఏయ్, నీకు మాస్క్ తీయడం కావాలా? నీ పర్సులో డబ్బులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కావాలా? అవునవును, నీ పర్సులో డబ్బులు నేనేం తీయలేదు, కావాలంటే చూసుకో. అమ్మయ్యా, నా డబ్బు పోలేదు, నా డబ్బు పోలేదు. ఉంది రూపాయి బెళ్ళ, అది పోయినందుకు బాధపడ్డం మళ్ళా. ఏ మాత్రం రూపాయి బిళ్ళ కోసమా దీన్ని పందిని కొట్టినట్టు కొట్టారు? బావా నాకు తెలుసు, నాకెందుకు ఇది మాయలా అనిపిస్తుంది. అందుకే నన్ను ఖాళీ చేద్దామనుకున్నారు. దీన్నిప్పుడు నేను ఖాళీ చేస్తాను. నన్ను పందుతో పోలిస్తే పోల్చారు గానీ అందులో రూపాయి బిల్లు ఉందని తేల్చారు కదా. నీకు నన్ను వదిలేస్తే నా దారిని నేను వెళ్ళిపోతాను. ఏయ్, ఆగు. ఏంటి వెళ్ళేది? దీంట్లో రూపాయి బిల్లతో పాటు 2 ఐటమ్స్ కూడా ఉండాలి. ఐటమ్స్ ఏంటివి? ఒక ఉంగరం, ఒక చైన్. దానిలో నాకు తెలియకుండా ఉంగరం చేయని ఎప్పుడు పెట్టావే? నిన్న రాత్రి పెట్టాను బావా, నువ్వు పడుకున్నాక. పడుకున్నాక ఎందుకు పెట్టడం? మెలకువలో ఉంటే నువ్వు పెట్టనీయవని. లేదు, ఆ పర్సులో ఏం లేదు. అసలు నేను ఆ పర్సే ఓపెన్ చేయలేదు. చూసారా అండి, దొంగతనం చేసింది కాకుండా ఎలా మాట్లాడుతుందో. నా పర్సులో ఉంగరం చైన్ ఉండాలి. అవి ఇచ్చావా నిన్ను వదిలేస్తా, లేదా నిన్ను తీసుకెళ్లి పోలీసులకి పట్టిస్తా. చెప్పు, ఇస్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? మీ ఫోన్ ఇవ్వండి, చెప్తాను. చెప్తావా? పోలీసులకి ఫోన్ చేయమంటావా? అదే అదే నువ్వు అడిగితే ఇవ్వవే. నీకు పోలీస్ స్టేషనే గతి. హలో పోలీస్ స్టేషన్. వద్దు, చైనా ఉంగరం ఇచ్చేస్తాను. ఇంత ఈజీగా దొరికిపోయావేంటే?
దాని నగలు కొట్టేయకుండా చివరికి నీ నగలే ఇస్తున్నావా? కర్మనే కర్మ. ఇంటికి రావి చెప్తాను నీ సంగతి. చాతకానప్పుడు చాతకాని పనులు చెయ్యకూడదే. అంటే దొంగతనం చాతకానప్పుడు మోసుకొని ఉండాలి. ఇలా ఎడ్డిదాల్లా చేస్తే ఇలాగే ఇరుక్కుపోతారు. వెళ్దామా? ఏయ్ అవి మనకి కావు కదా, ఎందుకే తీసుకున్నావు? బావా, మాకు తెలుసు ఏం చేయాలో. నువ్వు బండి తీ.